ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఏదైతే దేవుడి గురించి నువ్వు చెప్తున్నావో ఆ దేవుడు చేతకాని వాడు, సిలువలో 3 మేకులు పీక్కోలేని వాడు, చచ్చిన శవానికి నువ్వు పూజ చేస్తున్నావు, నిన్నేం కాపాడతాడు అని అంటా ఉన్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏదైతే దేవుడు సిలువలో మరణించాడో ఆ మరణము చేతకానితనం కాదు, కానీ ఆయన నిజంగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అని కార్యరూపకంగా చూపించడానికి ప్రూఫ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. రెండవదిగా చూసుకున్నట్లయితే, ఏదైతే నీ నోటితోనే సిలువలో వేలాడుతున్న ఆ యొక్క శవాన్ని అని అంటా ఉన్నావో, ఆ తర్వాత 2 లైన్ల తర్వాత నువ్వు కింద చదివితే ఆయనే తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడనే విషయం ఉంటుంది. ఈరోజు ప్రపంచ దేశం మొత్తం చూసుకో, ప్రపంచంలో భూమిలో పైనుంచి కింద నుంచి పైకి అన్ని దిక్కులను చూసుకో, ఎవరు సమాధి తలుపులు తెరిచలేదు, కానీ కేవలము నేను నమ్ముకున్న దేవుని సమాధి తలుపులు తెరిచి ఉన్నాయి. అప్పుడు కూడా ఇలానే నువ్వు దేవుడు కాదు దేశద్రోహివని ఎవరైతే ఉమ్మవేసి ముళ్ళు కిరీటం పెట్టి సిలువ వేశారో, నువ్వు దేవుడు కాదని ఒక దేశద్రోహివని ఏదైతే సిలువ వేసి చంపారో వారి కన్నుల ఎదుట ఆయన తిరిగి లేచాడు గనుకే ఇప్పటికీ కూడా ఆ సమాధి తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ సత్యాన్ని ఎవరు కొట్టివేయలేదని గుర్తుపెట్టుకోండి. లేకపోతే అంత చేసిన వారు ఆయన తిరిగి లేవలేదనే దాన్ని మూసివేయలేరా? అది ఇప్పటి వరకు తెరిచి ఉందంటే గుర్తుపెట్టుకో, ఎవరైతే నీలా మాట్లాడారో వారి కన్నుల ఎదుట ఆయన తిరిగి లేచి ఆయన నిజమైన ప్రేమను రుజువుపరుచుకున్నాడు. ఈ రోజు నా దేవుడు చేతకాని వాడు కాదు, తిరిగి లేచిన దేవుడిని గుర్తుపెట్టుకో. చనిపోయిన వాడు కాదు, మరణాన్ని సైతం గెలిచిన దేవుడిని గుర్తుపెట్టుకో. ఈజ్ మై కింగ్. ఇక్కడ కాదు, హెవెన్ లో కూడా. ఆమేన్.